మీ మాటల్ని సార్ ఇక్కడ ఎమ్మెల్యేలు మా వాళ్ళే ఉన్నారు, డెఫినెట్గా 7 మంది ఉన్నారు కాబట్టి డెఫినెట్గా నేను గెలుస్తాను అని చెప్పేసి అది ఏమైనా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటున్నారా మీరు? నేను మీకు 17 నియోజకవర్గాలలో 15 మేము గెలుస్తామని చెప్పినాం. 15లో 7 15 లోక్సభ ఇక్కడ 7 శాసనసభ్యులు కాంగ్రెస్ వాళ్ళు ఉండడం ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి. అది కాక ముఖ్యమంత్రి గారు ఈ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు, అది మాకు అడ్వాంటేజ్ అవుతుంది. అంతకన్నా ఎక్కువగా ఇవాళ ఈ జిల్లాలో మహబూబ్ నగర్ లోక్సభలో ఏమన్నా పనులు జరిగినాయంటే 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులే తప్ప గత 10 సంవత్సరాలలో ఏమీ కూడా ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాకి ఏమీ కూడా లేదు. ఉదాహరణకి సాగునీటి రంగం తీసుకుంటే ఇవాళ ఎక్కడైనా మహబూబ్ నగర్ జిల్లాలో నీళ్లు బారుతున్నాయంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినటువంటి జలయజ్ఞం ద్వారా మేము కట్టిన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, జూరాల, సరళ సాగర్ ఈ ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు వస్తున్నాయి తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఏ ప్రాజెక్ట్ కూడా నీళ్ళు అందించలేదు. ఇవాళ ఏదన్నా ఊరికి పోండి మీరు, ఏ ఊరు, ఇవాళ సిద్ధాపూర్ గ్రామంలో ఉన్నాం, ఇప్పుడు మనం ఈ చెట్టు కింద కూర్చున్నాం. సిద్ధాపూర్ ఊరికి పోయి ఈ ఊర్లో ఉన్నటువంటి ఇళ్లలో ఏ ప్రభుత్వం ఇల్లు కట్టించింది అని అడగండి. ఎవరిని అడిగినా 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్ళే ఉన్నాయి తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. మళ్ళీ ఈ సుపరిపాలన సాగబోతుంది, మళ్ళీ ప్రజల పాలన సాగబోతుంది. సాగునీటి రంగమే చూసుకుంటే మేము ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడం జరిగింది. నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాలకి 1,00,000 ఎకరాలని సాగులోకి తీసుకొచ్చే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మేము ప్రారంభిస్తామని చెప్పినాము. 2 నెలలు కాలేదు మా ప్రభుత్వం వచ్చి, ఆల్రెడీ జీవో నెంబర్ 14 విడుదల చేసినాము. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా మక్తల్, నారాయణపేట కొడంగల్ 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించబోతున్నాం. ఆనాడు జలయజ్ఞం ద్వారా కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, జూరాల, కోయిల్ సాగర్, సరళ సాగర్ కట్టినాం. మరో జలయజ్ఞం ఇవాళ ప్రారంభం కాబోతుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పాలమూరు సస్యశ్యామలం కాబోతుంది. ఖచ్చితంగా ప్రజలు మేము చేసిన పనిని చూసి మాకు మద్దతు ఇస్తారు, మమ్మల్ని విశ్వసిస్తారు. మన ప్రాంతానికి చెందినటువంటి, మన జిల్లాకు చెందినటువంటి ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఎట్లయితే మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించిండ్రో రానున్న లోక్సభలో కూడా బంపర్ మెజార్టీతో కాంగ్రెస్ ఎంపీలను గెలిపించుకుంటారు.